పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మాట ఇస్తే మాటపై నిలబడే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో పాల్గొని పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణంలో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని కొత్త పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టే ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని, అలు పెరిగిన జననాయకుడే మన ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలను సొంత మనసుల్లో చూసే ఏకైక నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని తెలియజేశారు. ప్రతి ఒక్క అవ్వాతాతకి 3,000 పెన్షన్లు ఇచ్చి ఘనత మన ముఖ్యమంత్రికి సాధ్యమైందని కొనియాడారు. రామచంద్రపురం మండలంలోని కొత్త పెన్షన్లు 87 లబ్ధిదారులతో సహా మండలంలో 5,802 అర్హులకు 3,000 పెన్షన్ జనవరి నుండి అందడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లు, వైకాపా మండల అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ ఢిల్లీలోని భానుకుమార్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లావణ్య, చంద్రబాబు, సర్పంచ్లు గణపతి రెడ్డి, మురగయ్య, గోవర్ధన్ యాదవ్, భారతి, ఎంపీటీసీలు కృష్ణవేణి, మునీంద్రబాబు, భాస్కర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, బాబు యాదవ్, భాస్కర్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, వేణు నాగిరెడ్డి, శశికుమార్, భాస్కర్ రాయల్, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, సిబ్బంది, పెన్షన్దారులు పాల్గొన్నారు. మనం పాదయాత్ర ప్రోగ్రాంలో ఇదేదారులో వెళ్ళడం జరిగింది. పోయినప్పుడు అలా మాట ఇవ్వడం జరిగింది, పెన్షన్ మేము 3,000 రూపాయలు క్రమంగా తీసుకొని పోతామని చెప్పి. చాలా మంది ఆ రోజు విమర్శించారు కూడా, 3,000 రూపాయలు పెన్షన్ సాధ్యమవుతుందా, ఇవ్వచ్చా అని చెప్పి. అదేవిధంగా చాలా మంది కూడా ఆ రోజు మాట్లాడినారు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, ప్రతి ఇంటికి సుమారు 5 సంవత్సరాలు లెక్కిస్తే 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు కూడా ఇంటికి వస్తుంది, ఏ విధంగా కుదురుతుందని చెప్పి ఆ రోజు చాలా మంది నాయకులు విమర్శించడం జరిగింది. మేము కూడా అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇన్ని హామీలు చూసి మనం చేయగలుగుతామా అని చెప్పి ఒకరవ కొంత భయం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఆ రోజు మనం అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు నేను గడప గడప ప్రోగ్రాము తిరుపతి రూరల్ నుంచి ఒక 1 సంవత్సరం ముందు స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా కూడా ఒక చిన్న స్లిప్ తీసుకొని మీకు ఇంత వచ్చిందమ్మా, 1 లక్ష వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది చెప్పి గర్వంగా ఈరోజు పల్లెల్లోకి పోతున్నారంటే దానికి ఏకైక కారణం మన ముఖ్యమంత్రి గారిని గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటారని చెప్పి, ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి నిలబెట్టుకుంటారని చెప్పి ఉదాహరణే ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. గతంలో మనందరికీ తెలుసు, ఒక పెన్షన్ రావాలంటే మనం జన్మభూమి కమిటీ అని చెప్పి, వాళ్ళు సర్పంచ్ అవసరం లేదు, ఏ పోస్ట్ అవసరం లేదు, ఒక కమిటీ అని చెప్పి టీడీపీలో ఒక 3 మంది 4 పెట్టుకొని వాళ్ళు అందులో మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పి డివైడ్ చేసి వారో రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం రావాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీపీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, మేము మాకన్నా డైరెక్ట్గా అధికారులు మీకు అర్హత ఒక్కటి చూసి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారంటే దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలి, పార్టీలు మతాలు కులాలు చూడకుండా ఇవ్వాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకు ఉదాహరణ 2019 ముందు 1,000 రూపాయల పెన్షను, అది కూడా మొత్తం స్టేట్ అంతా కలిపి 30. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 3,000 రూపాయల పెన్షన్ 66 లక్షల మందికి పైగా ఈరోజు 69 మందికి మనం పెన్షన్ ఇస్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి గారు గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఒక్క సంక్షేమ పథకమే కాదు, మనం ఒక్కసారి ఆలోచిస్తే కొన్ని 10 సంఖ్యలో సంక్షేమ పథకాలు, ఒక అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఒకటి కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే కొన్ని 10 సంఖ్యలో మనకి డైరెక్ట్గా ఈరోజు ప్రతి ఒక అకౌంట్లో 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుందంటే ఇది మన ముఖ్యమంత్రి గారు ప్రజల మీద ఉన్న ఆప్యాయత, ప్రేమ అని చెప్పి గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎలక్షన్కి 1-2 నెలలకు ముందు 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పి చేయి దురుపుకునే ప్రభుత్వం కాదు. ఎలక్షన్ అయిన నెల తర్వాత మనం దీంట్లో ఉన్న సంక్షేమ పథకాల్లో 90% సంక్షేమ పథకాలు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత గొప్ప ప్రభుత్వాన్ని, సంక్షేమ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ